ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమో నారాయణాయ నమ. కార్తీక పురాణం 19వ అధ్యాయం. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడువని, వేదవ్యాసుడవని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రముగా గలవాడవని, సర్వాంతర్వ్యామివని, బ్రహ్మ రుద్ర దేవాంధ్రుల చేత సర్వదా పూజించబడువానివని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవ, మీకివే మా నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధం నుండి బయటపడలేకుంటుమి, మమ్ము ఉద్ధరింపము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పొందజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృక్కోచరుడు వగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనములకు నేను ఎంతయో సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరము కోరుకొనుము అని పలికిన. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మముల పైన ధ్యానముండునట్లు అనుగ్రహింపము. మరి ఏదియూ నాకు అవసరం లేదు అని వేడుకొనిన. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అది నీవుగాక మరొక వరమును కూడా కోరుకొను, ఇచ్చేదను. ఈ లోకమునందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపము పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడై ఆలకించుము. నేను ఆషాఢ శుద్ధమి దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళిద్దును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకు పవనపడుతురు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలెను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వల్ల కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రవణ శుద్ధ దశమి మొదలకు పప్పు దినుసులను విసర్జించవలయను. నా యందు భక్తి గలవారిని పరీక్షించడికై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నాయుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునికి ఎగి శేషపానుప మీద పవళించను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించాను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనుకు తెలియజేశాడు. నేను నీకు వివరించుచున్నాను. కానీ ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చు. శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారం మునిపొంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకేగిరి. ఏకోనవింశోధ్యాయము అనగా 19వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను.